దానికి యువరాజ్ కూడా స్ట్రాంగ్ గా స్టిక్ ఆన్ అయితేనే అది కుదురుతుంది. ఈ గన్ ని ఆఫీస్ లో హ్యాండ్ ఓవర్ చేద్దాం. అప్పుడు ఆమె డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమో చూద్దాం. జగదాత్రి, జగదాత్రి, ఏంటో దిన ఏమైనా మాట్లాడాలా? ఇంటికి అంత ధైర్యంగా వచ్చి నిషికని చంపాలని చూసింది ఎవరు? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. మేం కూడా అదే మాట్లాడుకుంటున్నాం వదిన. ఏమని? అదే ఎవరా అని. నిషికని కాపాడింది ఎవరనుకుంటున్నారు? తెలీదు వదినా. గన్ ఫైర్ చేసింది ఎవరు? నాకు తెలీదు వదినా. సుశీల వాళ్ళని పంపించేసిన తర్వాత నువ్వు లోపలికే వెళ్ళావు. ఇప్పుడు బయట నుంచి వచ్చావు. నువ్వు బయటకే వెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు లోపలికి ఎలా వచ్చావు? అంటే నువ్వే కదా? నేనా? నేను గన్ ఫైరా? ఏమంటున్నారు వదినా? నువ్వు నిషికని కాపాడాలని చూసావు, అది నాకు క్లియర్. కాదంటావా జగదాత్రి? అసలు జరిగిందేంటో నేను మీకు చెప్తాను వదినా. నేను రూమ్ లో నుంచి వస్తుంటే నిషిక రూమ్ లో నుంచి ఏవో పడిపోయిన శబ్దాలు వచ్చాయి. యువరాజ్ తో ఏమైనా గొడవ పడుతున్నారేమో అని డోర్ తీద్దామనైతే నేను చూశాను. కానీ లోపల లాక్ వేసినట్టున్నారు, అందుకే డోర్ రాలేదు. కానీ తర్వాత నిషిక అరుపు వినిపించేసరికి ఏదో జరుగుతుందని నాకు డౌట్ అయితే వచ్చింది. అప్పుడు నేను విండో వైపు వెళ్ళాను. అంతే, అక్కడ రివాల్వర్ పేలిన సౌండ్ వచ్చేసింది. నేను మళ్ళీ రూమ్ డోర్ వైపుకి వచ్చేసరికి రూమ్ లో నుంచి అమ్మాయి చేతికి రక్తంతో ముందు వెనక వైపు నుంచి పరిగెత్తింది. ఆ రక్తం చూసి నేను షాక్ అయిపోయాను. వెంటనే తేరుకుని పట్టుకుందామని వెళ్ళాను. మళ్ళీ తనేమనుకుందో తెలీదు, వెనక్కొచ్చి నన్ను తోసేసి లోపలికి పరిగెత్తేసింది. దాన్ని అందుకోలేక వెనక వైపు నుంచి అయితే పట్టుకోవచ్చని నేను వెళ్ళాను, కానీ తప్పించుకుంది. అలా నేను లోపలికొచ్చాను.